మరి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి అందరూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ ఇవన్నిటిలో ఎప్పుడు ఎవరు వచ్చినా కుల మత తారతమ్యం లేకుండా ఎవరు వచ్చినా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. భోజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 16 రోజులు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద గారు ఇక్కడ ఇంత గొప్పగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అలాగే ఈ ప్రోగ్రాం చివరి రోజైనటువంటి శ్రీ శ్రీ శ్రీకృష్ణ కాలచక్ర యాగము మరి 19వ తారీఖు జూలై నుంచి మరి ఈరోజు 3వ తారీఖు ఆగస్టు వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు కల్వకుర్తి నుంచి భక్తులు వేలాదిగా పాల్గొని వేలాదిగా ప్రతిరోజు కూడా యజ్ఞాలు చేసి స్వామివారు స్వామి శ్రీ శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద గారి ఆశీస్సులు, అదేవిధంగా భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులకు పాత్రులైనటువంటి వేలాది భక్తజనులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి కోట్లాది రూపాయలు ఖర్చు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్దల సహకారంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ప్రతినిత్యము టిఫిన్స్, అదేవిధంగా భోజనాలు, మధ్యాహ్నం రాత్రి కూడా భోజనాలు అరేంజ్ చేసి పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం యజ్ఞాలు చేసినందుకు ఈ కల్వకుర్తి వాసులకు అందరికీ కూడా దీనికి సహకారం అందించినటువంటి పెద్దలకు అందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టి పెరిగినటువంటి ఈ గ్రామము, ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ మరి అన్ని విధాలుగా రైతులు ఆనందంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, పచ్చని పంటలు పండించుకోవాలని చెప్పేసి స్వామివారు అదేవిధంగా దేవుడికి యొక్క